కొన్ని రోజుల్లో నూతన ఏడాది రానుంది. ఇప్పటికే చాలా మంది కొత్త సంవత్సర వేడుకలకు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనే ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా రిసార్ట్స్, హోటళ్లు, పబ్బులు, వ్యాపార సంస్థలు ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొత్త సంవత్సరంలోకి ఎంత ఉత్సాహంగా అడుగు పెట్టేందుకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు తమ పనిలో ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చేసుకునే వివిధ వేడుకలకు ట్రై సిటీ కమిషనర్ పోలీసులు పలు నిబంధనలు విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, ఫామ్ హౌస్ ఈవెంట్ల నిర్వాహకులంతా వివిధ నిబంధనలు పాటించాలన్నారు పోలీసులు. హైదరాబాద్ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి 1 గంట వరకు వేడుకలు నిర్వహించే వారికి అనుమతి తప్పనిసరన్నారు. ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండాలని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు వచ్చే వారిని కంట్రోల్ చేయటం ఈవెంట్ల నిర్వాహకులదేనంటూ వారి కోసం సొంత వాహనాలు లేదా క్యాబ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, గతంలో గొడవలు పడ్డ సందర్భంలో ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు జరిగే బహిరంగ ప్రదేశాల్లోనైతే రాత్రి 10 గంటల్లోగా డీజే ఆపివేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆ డీజే శబ్దం కూడా 45 డెసిబెల్స్కు మించకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఈవెంట్లలో మైనర్లకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ అనుమతిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. పార్టీల పేరుతో ఎక్కడైనా డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలుంటాయని వెల్లడించారు. అలాగే మద్యం పార్టీలకు ఎక్సైజ్ పోలీసుల అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నారు. హైదరాబాద్లో సాయంత్రం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏర్పాటు చేస్తామన్నారు. తాగి వాహనం నడిపితే 10,000 రూపాయల జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిపైన కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా షీ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. మహిళలు, యువతులు, చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే భారత్ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఇదే కాకుండా నూతన ఏడాది వేళ ట్రై సిటీ కమిషనరేట్స్ పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్ మూసివేయాలని పోలీసులు చెప్తున్నారు. పీవీ ఎక్స్ప్రెస్ వేను మూసివేస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల వేళ క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్స్ ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతో పాటు చర్యలు ఉంటాయంటున్నారు పోలీసులు. మరోవైపు పబ్స్లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత పబ్ యజమానిదేనని సూచిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పలు కార్నర్ల వద్ద, చౌరస్తాల వద్ద ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేశారు.